ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనసులో ఉన్న ప్రేమ ఇప్పటికి బయటకు వచ్చిందన్నమాట. నా దగ్గర అన్ని చెప్తారు, అప్పుడే అన్ని పోయాయా? కొట్టడం కాదు, నేనంతే ఎంత ఇష్టమో కూడా చెప్పు, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. అడిగింది మాత్రం చెప్పవే. నువ్వు మాత్రం నన్ను ఇలా హక్ చేసుకుంటే గాల్లో తేలుతున్నట్టుంది. ఇన్నాళ్ళు నా మీదున్న ఇంత ప్రేమని ఎందుకు దాచేసుకున్నావు? నేనెక్కడ దాచుకున్నానమ్మా? నువ్వు తీసుకోవట్లేదు. నువ్వా? నువ్వా అంటావేంటి ప్రేమ్? మరి ఇప్పటిదాకా ఎవరనుకున్నావు? నువ్వని మాత్రం అనుకోలేదులే. నేననుకోలేదు అంటే నువ్వు చామంతిని అనుకునుంటావు కదా? అనుకో, అది నా ఇష్టం. నేను ఎవరినన్నా అనుకుంటాను. అయ్యో ప్రేమ్ బాబు, నేను అనుకున్నారా? బాబుని అనవసరంగా అపార్థం చేసుకున్నానే. ఏంటి ప్రేమ్, నువ్వింకా చామంతిని మర్చిపోవా? అది నీకు అనవసరం. నిన్ను చేసుకోబోయేదాన్ని నేను, అది నాకు అవసరం. చెప్పు, ఏంటి నీకు చెప్పేది? ఆగు ప్రేమ్. ఏంటిది? నీకెందుకు? ఏముంది అందులో? దానికోసం గిఫ్ట్ తీసుకొచ్చావా? ఇలా ఇవ్వు, చూని. వదులు. ఇవ్వు ప్రేమ్, ఇవ్వు. వదులు ప్రేమ్, చూని. ఇవ్వు. నిషా, నీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, నా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు. నాకు నచ్చదు. నచ్చదా? రేపటి నుంచి నేను నీకు నచ్చాలి, తప్పదు. ప్రేమ్ బాబుకి ఎప్పుడూ నా ధ్యాసే. ఆయన్ని చాలా బాధ పెడుతున్నాను, కానీ ఏం చేయను. ఆయన చిన్న బాబు అయిపోయారే, డ్రైవర్ బాబు కాదు కదా. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏమండి, మీరొచ్చారేంటి? కంగారు పడకు చంద్రిక, ఎవరు చూడకుండానే వచ్చాను. ఏమైందండి? ఏం కాదు. ఈరోజు నువ్వు ఈ చీర కట్టుకోవాలి. ఇది నీకు ఇవ్వడానికి వచ్చాను, తీసుకో. అదేంటండి, ఈరోజు మీ పెళ్లి రోజు కదా, నాకు చీరిస్తున్నారేంటి? చంద్రిక, మా పెళ్లి రోజు నువ్వు ఇలాగే ఉంటావా? నువ్వు కూడా నా భార్యవే కదా. ఈ చీర కట్టుకో. చంద్రిక, నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. రమ పూర్తిగా మారిపోయింది. తను చేసిన తప్పులకి చాలా పశ్చాత్తాపడుతూ ఇంకా బాధపడుతుంది. ఇంకలా ఉండనని చెప్పి చాలా బాధపడింది. నీ పట్ల కూడా మంచిగా ఉంటానని చెప్పింది. అవునా అండి? చెప్పాలంటే ఈరోజు నేను పెళ్లికి ఒప్పుకున్నానంటే రమ మారిందని. ఇక ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది చంద్రిక, నేను ప్రశాంతంగా ఉంటాను. నేను కోరుకునేది అదేనండి. చంద్రిక, నాకేమవుతుందన్న దిగులు లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉండటమే నాకు కావాలి. సరే, ఈ చీర కట్టుకో, చాలా బాగుంటావు, తీసుకో. సరే, త్వరగా రెడీ అవ్వు.
ఎందుకు చంద్రిక చీర పక్కన పెడుతున్నావు? ఆయనే ఇచ్చారని నాకు తెలుసులే. ఇక నుంచి భయాలేవి పెట్టుకోకు. ఆయనెంతో ప్రేమగా ఇచ్చారు కదా, సంతోషంగా కట్టుకో. చంద్రిక, నా పెళ్లి బాధ్యతను కూడా నీకే అప్పచెప్తున్నా. చేతుల నుండి పాదాల దాకా మా పెళ్లిని నువ్వే దగ్గరుండి జరిపించాలి, సరేనా? ఉమ్, హ, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మా ముందే ఉండాలి. ఆయన నా మెళ్ళో తాళి కడుతుంటే నీ కళ్ళలోంచొస్తున్న ఆనంద భాష్పాలు నేను చూడాలి. నీకు కూడా గుర్తుకు రావాలి, నేనే ఆయన భార్యనని. ఆయన చెప్పిందొకటి, ఈవిడ మాట్లాడేది ఇంకొకటి. ఏంటి అలా చూస్తున్నావు చంద్రిక? హర్ష చెప్పినట్టు కాకుండా ఇంకోలా మాట్లాడుతోంది ఏంటానా? హ్మ్. నీ ప్రవర్తనని బట్టే నా ప్రవర్తన ఉంటుంది. నువ్వు చేసే నాటకాలు చేస్తూనే ఉంటావు. నీ యాక్షన్కే నా రియాక్షన్ ఉంటుంది. ఇది క్లియర్. సరే అమ్మగారు, ఇంకోటి కూడా క్లియర్ చేయండి. ఆయన భార్యగా మీ పెళ్లి రోజును జరుపుకునే హక్కు మీకుంది, నేను కాదనను. కానీ ఒక్కసారి తాళి కట్టాక రెండోసారి తాళి కట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అది మన సంస్కృతి సంప్రదాయం కూడా కాదు. నేను ఆయన్ని ఫాలో అవ్వను చంద్రిక. నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను. నువ్వు నాకు నీతులు చెప్పకుండా నీకు నేను చెప్పింది చెయ్యి. పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకో. మా పెళ్లిలో అందరి ముందు మాత్రం ఏడవకే, హ్మ్, బాగోదు. హ్మ్, జాగ్రత్త. అంటే మారినట్టు ఆయన దగ్గర నటించిందా? ఈ పెళ్లి ద్వారా ఏం కావాలని కోరుకుంటుంది? తనే భార్యనని అందరికీ తెలియాలి అనుకుంటుందా? అదే కదా అందరికీ తెలుసు. మరెందుకు పెళ్లి కార్యక్రమం పెట్టింది? రమాదేవి మనసులో ఇంకేదో ఉంది, అదేంటో అర్థం కావట్లేదు. ఏమై ఉంటుంది? నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమ్ బాబు అని ఒక్క మాట చెప్పడానికి ఇంకెంతలా ఆలోచిస్తావు చా? నీకోసం జీవితాంతం వేచుంటాను చా.